చక్కగా క్రాప్ చేసుకొని నీట్గా వస్త్రాలు వేసుకొని చక్కగా నీట్గా ఉండమని ఆయన రాజులకు రాజు దేవుడు ఆయన బిడ్డలో మనం అలా ఉండాలంటే నేను నడువు దాకా పెంచుకుంటాను ముక్కు చెవులు కుట్టుకుంటానంటే అది బైబిల్ ప్రకారం కూడా కరెక్ట్ కాదు. అమ్మా మీరు ఏం అలంకరించుకోకుండా హృదయంలో వాక్యాన్ని అలంకరించుకుని దాని ప్రకారం జీవించమని వాక్యం చెప్తుంటే మన ఇష్ట ప్రకారం మనం ఉండేదానికి అవకాశాలు లేవని బైబిల్ చెప్తుంది. గుణం కలిగిన స్త్రీ అంటుంది, ఆణిముచ్చారంటుంది. చూడండి, ఆణిముచ్చితో పోలుస్తాడు, గుణం కలిగిన స్త్రీ అంటుంది, భార్య దొరికినాడు మేలు అంటుంది. ఇక్కడ పురుషుడికి స్త్రీకి సంబంధించినటువంటి సందర్భాలు స్త్రీలకే కాదు పురుషులకు కూడా. అందుకని వాక్యము దేవుడే ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని, బైబిల్ చదవకుండా ఉంటే నీకు చదువు ఉన్నా నీకు బైబిల్ అవసరం లే, నాకు తెలిసి. ఆదికాండం 27వ నుంచి నిర్గమకాండం 19వ అధ్యాయం దాకా అది పితరుల కాలం. నిర్గమకాండం 19వ అధ్యాయం నుంచి అపొస్తలుల కార్యాలు 2 దాకా ధర్మశాస్త్ర కాలం. అపొస్తలులు 2 నుంచి ప్రకటన 22 దాకా అది క్రీస్తు కాలం. 3 కాలాలు ఉన్నాయి బైబిల్లో. బైబిల్ అంతా మందకాలం, ఒక దగ్గర లేదు. ఉందమ్మా? ఉందా? బైబిల్ అంతా ఒక దగ్గర ఉందా? చివరి మాట ప్రసంగి 7వ అధ్యాయం 24 వచ్చి చదవండి. ఏమో అబ్బాయి పురపిల్లలు కూడా ఎవరు కూడా కనుగొనలే, ఏమో ఒకరు కూడా చదివినట్లేదా? చదవండి ఆయన. ప్రసంగి 7:24 చివరి మాట. సత్యమైన దూరంగాను. బైబిల్ చదవకుండా ఉంటే ఒక దగ్గర నీకు దొరకదు అంతే. సత్యమైనది దూరంగా లోతుగా ఉండదంట. పరిశీలన అంటే ఎలాగా? ఉదయం లేచి బైబిల్ చదువుకోలే, ప్రార్థన చేసుకుని వాడికన్నా పో సాయంకాలం దాకా. నీకు దేవుడు తోతల్ని కాపలా వచ్చే అధికారం దేవుడు మనకి ఇస్తే మనం జాగ్రత్త లేకపోతే వస్తాడా? చాలా మంది యవనస్తులు కూడా ఇబ్బంది పడిపోతా ఉన్నారు, బాధలు పొందించుకున్నారు, ఆటంకాలు ఎదురైపోతున్నారు. క్రైస్తవులు బాధలు అనిపించాల్సిందే కానీ తను మాత్రం బాధ అని చెప్పి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తెలియజేశాడు. అందరికి నిండుగా వందనాలు తెలియజేస్తున్నా. జాగ్రత్తగా 10 రోజులు బైబిల్ చదవాలని మిమ్మల్ని అందరినీ మరొకసారి తెలియజేస్తున్నాను. బైబిల్ చదవాలి. బైబిల్ చదువుకుంటే సేవకుడు ఏం చెప్పాడు అది తినేసి గమ్ముకపోయి బైబిల్ ఆడ పడేసి చదివినాడు సగం తీసేసి చదివినాడు చదవాలి కదా. అది వాళ్ళకి ఇస్తాం, దుమ్ము దులిపేసి చాలా రాదు. అందుకని జాగ్రత్తగా వాక్యం చదువుకుందాం, నేర్చుకుందాం. అందుకని ఈ దినాన దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. దేవుడు ప్రార్థించి దేవుడు గొప్పవాడనేది సాక్ష్యం ద్వారా తెలియజేశాడు. అందుని బట్టి మీకు అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం.